అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి యాకోబునకు పుట్టిన 11 మంది కుమారులను గురించి మనం ధ్యానం చేశాం. ఇంకొక కుమారుని గురించి పెండింగ్ ఉంది. 12వ కుమారుడు పుట్టక మునుపు మధ్యలో కొంత చరిత్ర జరిగింది. ఆ చరిత్రని ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబునకు పుట్టిన 12 మంది కుమారులలో 11 కుమారుల యొక్క పేర్లు, వాటి భావము, వాటిలో నుండి నేర్చుకోదగిన పాఠాలన్నీ ఇప్పటి వరకు ధ్యానించాం. ఇక 12వ కుమారునికి 11వ కుమారునికి మధ్యలో జరిగిన కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్రని 30వ అధ్యాయం 25వ వచనం నుండి 31వ అధ్యాయం వరకు కూడా మనం ఆ చరిత్రని ధ్యానించబోచున్నాం. యోసేపు పుట్టిన తర్వాత యాకోబుకి ఆలోచన కలిగింది, నేను ఇక్కడ చాలా కాలం జీవించాను, ఇక నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతాను, నా స్వదేశానికి నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెంటనే తన మామయ్యన లాబాను దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, నీ స్థలంలో నేను చాలా వెట్టి చాకిరి చేశాను, పని చేశాను, నీ కుమార్తెలు వివాహం చేసుకునే విషయంలో ఇప్పటికే 14 సంవత్సరాలు నేను నీ కొలువు చేశాను, ఇక నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అని యాకోబు లాబానుకి చెప్పగానే లాబాను పలికిన మాటలు అక్కడ రాయబడ్డాయి. లాబాను స్వయంగా తన నోటితో చెప్పుకుంటున్నాడు ఏంటంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. గమనించండి, యాకోబులో శకునము లేదు, యాకోబులో మాంత్రిక శక్తులు లేవు. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ వంశములో ఎవరు కూడా అన్య దేవతలని ఆశ్రయించడం కానీ లేదా శకునము చూడడము, మాంత్రిక విద్యలను అభ్యసించడం కానీ దేవుడు పూర్తిగా నిషేధించాడు. ఇజ్రాయిల్లో ఏ వ్యక్తి కూడా శకునము చూడకూడదు, మాంత్రికులను ఆశ్రయించకూడదు. ఇది దేవుడు ఇజ్రాయిల్లోకి ఆరంభం నుండి తెలియజేస్తూ వస్తున్న విషయం. కానీ ఆ రోజుల్లో నుండే మరి శకునము చూడడం అంటే కొన్ని పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి దురాత్మల యొక్క సహాయము ఆ రోజుల నుండే ఉంది. దయచేసి గమనించండి, కొన్నిసార్లు మీరు మాంత్రికుల దగ్గరకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మీకు మీ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తారు. వాళ్ళు చెప్పగానే చాలా ఆకర్షింపబడిపోతాం. అవును సార్, మీరు చెప్పినట్టే జరిగింది అంటాం. అలా కొన్ని విషయాలు దురాత్మ ద్వారా కూడా తెలియజేయబడతాయి. దాన్ని చూసి మోసపోకండి. అచ్చం ఆయన చెప్పినట్టే జరిగింది, నిజమే సార్, ఆ రోజు పోయిన సంవత్సరం ఒక పెద్ద ప్రమాదంలో మీరు చిక్కుకున్నారు అంటాడు. అవును సార్, కరెక్టే చెప్పారు, మీకు ఎలా తెలిసింది? ఎవరికి తెలియదు కదా, మీకు ఎలా తెలిసింది అని ఆయన చెప్పేదంతా కరెక్ట్ అనుకునేటట్టుగా మోసపుచ్చుతుంది ఆ దురాత్మ. అయితే ఆ రోజుల్లో శకునము చూడడం అనేది ఒక ఆనవాయితీ. ప్రతి దేశంలో ప్రతి రాజు ఇలా మాంత్రిక విద్యలను అభ్యసించి శకునములు చూడడం అనేది ఆ రోజుల్లో జరిగేది. యాకోబు యొక్క మామయ్యన లాబాను ఇంకా అంతగా దేవునితో సంబంధం కలిగిన వాడు కాదు. యెహోవాయే నిజమైన దేవుడని తెలుసు, అయినా సంపూర్ణంగా వారి జీవితాలని ఇంకా యెహోవాకు అప్పగించుకోలేదు. ఒక విధంగా వాగ్దాన ప్రజలు వారు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. యెహోవా అంటే తెలుసు, యెహోవా మాట్లాడడం కూడా ఈ లాబానుకు తెలుసు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన్నే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని లాబానుకు తెలుసు. అయినప్పటికీ లాబాను ఇంటివారు ఇంకా దేవునికి వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించలేదు. ఈనాడు కూడా చాలామందికి యేసు ఎవరో తెలుసు, ఆయనే నిజమైన దేవుడని, లోక రక్షకుడని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అని లోకానికి తెలుసు. కానీ ఇంకా చాలామంది యేసు ప్రభువునకు సంపూర్ణంగా వారి జీవితాలను అప్పగించలేదు. యేసు ప్రభు మార్గంలో నడవడానికి ఇంకా చాలామంది ఇష్టపడలేదు. సరే, ఏదేమైనప్పటికీ లాబాను ఒక విషయాన్ని అయితే గ్రహించాడు. ఏంటంటే, నేను ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే యాకోబే, యాకోబును బట్టి నేను ఆశీర్వదించబడుతున్నానని శకునము ద్వారా తెలుసుకున్నాను. మరి ఒక మాంత్రిక విద్యను అభ్యసించి ఆలోచన తెలుసుకున్నాడు. మరి ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన ఆ దురాత్మ సహాయం చేయొచ్చుగా లాబానికి. కానీ లాబానికి ఆ దురాత్మనే చెప్తుంది ఏంటనంటే,
ఇంత ఆస్తి నీకు కలిగిందంటే అది నీ గొప్పతనం కాదు, అది యాకోబు గొప్పతనం. యాకోబు ఇక్కడికి వచ్చినప్పటి నుండే నీ ఆస్తి ఇంతగా అభివృద్ధి చెందింది అని లాబానుకి ఆ యొక్క శకునం ద్వారా తను తెలుసుకోగలిగాడు. సరే, నిజంగానే లాబాను మాటల్లో సత్యం ఉంది. ఏంటి అని అంటే, అతడు ఆశీర్వదించబడడానికి దేవుడు యాకోబు పట్ల చేసిన కార్యమే. కాబట్టి ఇప్పుడు ఎందుకు అది జ్ఞాపకం చేస్తున్నాడు? యాకోబు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటున్నాడు. వెళ్ళిపోతున్నాను అనగానే లాబానులో ఒక భయం ప్రారంభమైపోయింది. ఈయన వెళ్ళిపోతే ఆశీర్వాదాలు ఆగిపోతాయి, ఈయన వెళ్ళిపోతే ఇప్పటి వరకు నా అభివృద్ధి ఆగిపోతుంది, ఈయనను వెళ్ళనివద్దు అన్న ఆలోచనతో లాబాను ఉన్నాడు. అయినా ఆయనతో ప్రేమగా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకోదగిన మరొక పాఠం ఏంటి అని అంటే, యాకోబు ఎంతో బలహీనతలు ఉన్నప్పటికీ దేవుణ్ణి కలిగిన స్థితిలో ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క బిడ్డగానే తాను జీవిస్తున్నాడు. యథార్థంగానే తన జీవితాన్ని, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూనే బ్రతుకుతున్నాడు. ఇంకా దేవుని మీద నిరీక్షణ కలిగే జీవిస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు తిరిగి నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను అన్న నిరీక్షణ యాకోబునకు ఉంది. దేవుడు చేసిన వాగ్దానమును నిలబెట్టుకుంటాడన్న నిరీక్షణ యాకోబునకు ఉంది. కనుక వాగ్దాన జనాంగముగా ఎన్నుకోబడిన యాకోబు దేవుని చేత వర్ధిల్లుతూనే ఉన్నా ఇప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన ప్రారంభమైంది. ఒక విషయాన్ని గమనించండి, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలి అని అనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళునట్లుగా పరిస్థితులను దేవుడే మార్పు చేర్పులు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు నిర్ణయించిన స్థలంలో కాకుండా మనం వేరే స్థలంలో ఉంటాం. కొంతకాలం దేవుడు అక్కడ ఉండడానికి అనుమతినిచ్చినా నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొని వెళ్ళడానికి ఇక్కడున్న పరిస్థితులలో మార్పును తీసుకొని వస్తాడు. అక్కడి నుండి నువ్వు లేచి వెళ్ళిపోవునట్లుగా దేవుడు చేస్తాడు. ఆ ప్రేరేపణ కలుగజేస్తాడు. ఫస్ట్ ఆ ప్రేరేపణకు తగ్గట్టుగా పరిస్థితులను అనుకూలపరుస్తాడు. దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎక్కడుండాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో అన్ని విషయములలో ఒకవేళ దేవుని ఆధీనంలో మనం ఉంటే తప్పకుండా పరిస్థితులను సమకూర్చి మేలుకరంగా మార్చే దేవుడు ఆయన. ఇక్కడ యాకోబులో ఫస్ట్ ప్రేరేపణ కలుగజేశాడు. నేను మరలా నా స్వదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే అబ్రాహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, కనాను నీ సంతానానికి ఇస్తానని. యాకోబు ఇక్కడే ఉంటే సరిపోదు, దేవుని వాగ్దానం నెరవేర్చబడదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే యాకోబు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే కొన్ని స్థలాలను మనం విడిచిపెట్టి రావాలి. అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉంటాం, మనం అక్కడ స్థిరపడిపోయి ఉంటాం, అక్కడున్న కంఫర్ట్ జోన్లో అలవాటు పడిపోయి ఉంటాం. కొన్నిసార్లు అంత అలవాటు పడ్డాక దేవుడు బయటికి రమ్మంటాడు. అదే కష్టమైన పని. దేవుడు కొంతకాలం అనుమతినిస్తాడు. బహుశా అది ఒక జాబ్ కావచ్చు, లేదా ఒక ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి. నువ్వు బాగా సెటిల్ అయిపోయి అమ్మయ్య ఇప్పుడు ఓకే, నా సమస్యలు తీరిపోయాయి, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అనుకున్న టైంలో అవన్నీ సర్దుకొని బయటకు వచ్చేయమంటాడు దేవుడు. ఆ టైంలో రావడానికి మనం ఇష్టపడాలి. దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించడం అలవాటు చేసుకోవాలి. సో యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు, ప్రేరేపణని అర్థం చేసుకున్నాడు, ఇక వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఇది గతంలో కూడా మనం ధ్యానించాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారు మాత్రమే ఆశీర్వదించబడడం కాదు, వారు ఎక్కడుంటే ఆ స్థలము కూడా ఆశీర్వదించబడుతుంది. వారు ఎవరికి పని చేస్తున్నారో ఆ యజమాని కూడా ఆశీర్వదించబడతాడు. ఇది యాకోబు జీవితంలోనే కాదు, మనం యోసేపు జీవితంలో కూడా చూస్తాం. యోసేపు ఒక బానిసగా అమ్మబడినప్పటికీ, పోతీఫర్ ఇంట్లో అతడు ఒక బానిసగా పనిచేస్తున్నప్పటికీ అతనిని బట్టి తన యజమానుడు ఆశీర్వదించబడుతూనే ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే దేవుడు మనను దీవించడమే కాదు, మన ద్వారా అనేక మందిని దీవెనలోనికి నడిపిస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునితో నీకు వ్యక్తిగత సహవాసం ఉండాలి. దేవుడు నీకు తోడుగా నడవాలి. నీ సొంత శక్తి చేత, నీ జ్ఞానం చేత నీ ఉన్న స్థితిని అభివృద్ధి పరచుకోలేవు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవునితో సహవాసాన్ని బలపరచుకోండి. ఈ విషయము ఒక అన్యజనుడైన లాబాను గ్రహించాడు. తప్పకుండా నీవు ఎక్కడైతే పని చేస్తున్నావో, నీవు అక్కడ అడుగుపెట్టిన స్థలంలో నుండి జరిగే మార్పుని నీ యజమానులు గుర్తిస్తారు. వారు దేవుని ఎరగని ప్రజలైనా, వారు ఒకవేళ దేవుణ్ణి వ్యతిరేకించే ప్రజలైనా ఆ డిఫరెన్స్ని వారు చూడగలుగుతారు. అలా చూచున్నట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు, లేదా దేవునితో కలిసి నువ్వు నడుస్తున్నప్పుడు, నీ పరిశుద్ధతను, నీ యథార్థతను, దేవుని ఎడల నీకున్న భక్తిని నువ్వు కాపాడుకున్నంత వరకు లోకానికి నువ్వు భిన్నంగా కనబడతావు, దేవుని బిడ్డగా గుర్తింపు పొందుతావు. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. సరే, ఇక
లాబానుకి యాకోబునకు మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అయితే యాకోబు పలికిన కొన్ని మాటలు ఉన్నాయి. మరి ఇంతకాలం నీ దగ్గర పనిచేశాను, ఇప్పటికే 14 సంవత్సరాలు పనిచేశాడు. ఆ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి ఏం సంపాదించాను, నా జీతం ఏంటి అని అంటే యాకోబునకు లాబానుకు మధ్య జీతమును గుర్చిన సెటిల్మెంట్ జరుగుతుంది. దాంట్లో యాకోబు పలికిన మాటలు చూడండి, 28వ వచనం నుండి. మరియు అతడు, నీ జీతం ఇంతనియు నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసేదనో నీ మందలు నా యొద్ద ఎట్లుంటునో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టున్న చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకున్నదనెను. ఇక్కడ గమనించినట్లయితే యాకోబు లాబానుతో పలికిన మాటలు చూడండి. నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను నీకు ఎలా సేవ చేశానో నీకు తెలుసు కదా, నీ మందలు నా యొద్ద ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా ఉన్నాయో నీకు తెలుసు కదా అంటున్నాడు. అంటే తన నమ్మకత్వాన్ని ముందు పెడుతున్నాడు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, మీరు ఎక్కడ పని చేస్తున్నా నమ్మకత్వాన్ని కాపాడుకోండి. టాలెంట్ చాలా ఇంపార్టెంటే, పనిలో నిపుణత చాలా ఇంపార్టెంటే, కానీ చాలా నిపుణత ఉన్న వాళ్ళలో నమ్మకత్వం ఉండదు. ఈరోజు కాంట్రాక్టర్స్కి తెలుసు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వారికి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? పనులు దొరకకపోవడం కాదు, పనులు దొరికిన తర్వాత పనులు చేయించడానికి నమ్మకమైన పనివారు దొరకకపోవడం. చాలామంది కాంట్రాక్టర్స్ నాతో మాట్లాడినప్పుడు అదే మాట చెప్పారు. ఎలా నడుస్తుందండి పని అని అంటే, పని బాగానే ఉంది సార్, పని వాళ్ళే తలనొప్పి క్రియేట్ చేస్తున్నారు. ఒక్కడు నమ్మకంగా ఉండడు, అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. మళ్ళీ డిమాండ్ వాళ్ళకి ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వాలట, టైం ఇచ్చిన టైంకి రారు. టాలెంట్ ఉంది, వారు చేయగలరు పనులు, కానీ నమ్మకత్వం లేదు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలు, మీరు ఏ స్థలంలో ఏ స్థితిలో పని చేస్తున్నా మీరున్న స్థలంలో నమ్మకత్వాన్ని కాపాడుకోండి. మీ యజమాని దగ్గర ఒక మాటకి నిలబడి ఉండండి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ సమయానికి వస్తాం అంటారో ఆ సమయానికి వెళ్ళండి. ఒకవేళ రాలేకపోతే, ఈరోజు నేను రాలేకపోతున్నానని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెప్పకుండా డుమ్మాలు కొట్టేస్తూ ఉంటారు. నువ్వు వస్తావా రాదా నీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పని పెట్టుకుంటారు. కనీసం ఫోన్తో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. ఈరోజు నేను రావట్లేనండి అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. అసలు ఆ బాధ్యతని కలిగి ఉండరు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని పద్ధతులు దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. లోకస్తుల్లాగా బాధ్యత రహితంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మీరు డైలీ కూలి పని చేస్తున్నా కూడా మీరు ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ యజమానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అయ్యా ఈరోజు నేను రాలేకపోతున్నాను, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేసుకో, అది బాధ్యత. మన మీద నమ్మకంతో వాళ్ళు అక్కడ పని పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏ ఆఫీస్లో మీరు పని చేస్తున్నా మీకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ ఎలా ఫీల్ కావాలి యజమాని అంటే, ఇక వీళ్ళకి బాధ్యత అప్పగించాను, దాని గురించి నేను చింతించాల్సిన అవసరమే లేదు అన్నంత నిశ్చయత మీ యజమానులకు ఉండాలి. మీరు ఏ ఫీల్డ్లో పని చేస్తున్నా కానీ మీ పైనున్న అధికారులు మీకు పని అప్పగిస్తే హ్యాపీగా వాళ్ళు నిద్రపోయేటట్టు ఉండాలి. కొన్నిసార్లు పని అప్పగించిన తర్వాత మనకు టెన్షన్, ఏం పని చేస్తాడేమో, అక్కడ మధ్యలో లేచి వెళ్ళిపోతాడేమో, ఆ పనిని పాడు చేస్తాడేమో, ఆ పని ద్వారా ఏ చెడ్డ పేరు వస్తుందో అని మాటి మాటికి నిన్ను గురించి యజమాని కలవరపడాల్సిన పరిస్థితి రాకూడదు. వారు దేవుని బిడ్డలు నమ్మకంగా పని చేస్తారనే సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అయితే కొంతవరకు ఆ సాక్ష్యం ఉంది సమాజంలో, కానీ కొందరు చేయబట్టి, కొందరు క్రైస్తవులని పిలువబడుతున్న వారు చేసిన అపనమ్మకంతో కూడిన పనులు లేదా బాధ్యత రహితంగా ప్రవర్తించి నమ్మకత్వాన్ని కోల్పోవడం ద్వారా క్రైస్తవ సమాజం అంతటికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఒక డ్రైవర్ పోస్ట్లో ఉన్న, మీరు ఒక కూలీ పని చేస్తున్న, ఒక జాబ్లో ఒక ఎంప్లాయీగా ఒక ఫ్యాక్టరీలో ఎంప్లాయీగా పనిచేస్తున్న, ఎక్కడున్నా కూడా దేవునికి భయపడి నమ్మకత్వాన్ని కాపాడుకోండి. యాకోబు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, నేను నీ యొద్ద ఎలా ఉంటునో నీకు తెలుసు, నా పనితనం ఏంటో నీకు తెలుసు, నీ మందలు నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క గొర్రెపిల్లను కూడా నేను పోగొట్టుకోలేదు, నీ మందులో ఏది నష్టపోకుండా నీ ప్రాపర్టీని అంతటిని కూడా నేను కాపాడాను. నిజానికి యాకోబుకి అప్పటి వరకు జీతం సెటిల్ చేయలేదండి, నీ శాలరీ ఇంత అని సెటిల్ చేయలేదు. అంటే ఇప్పుడు యాకోబుకు సంబంధించిన స్వాస్థ్యం ఏం లేదు, ఇది నాది కాదు అనుకున్న దాన్ని ఆయన ప్రొటెక్ట్ చేశాడు. సహజంగా పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇది నాది అనుకున్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ వస్తువునైనా తీసుకోండి, ఇది మనది కాదనుకోండి చాలా రఫ్ అండ్ టఫ్ వాడతాం. ఇది నాది అనేసరికి సపరేట్ దాని గురించిన శ్రద్ధ వహించేస్తాము, ఇది మాది, జాగ్రత్త కాపాడుకోవాలని. మనది కాని వస్తువుని ఇతరులది అని అనుకున్నప్పుడు
దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోం. కానీ యాకోబుని గమనించినట్లయితే అప్పటి వరకు తాను మేపిన ఆ మందలు తనవి కాదని తెలుసు. ఇంకొకరు కొరకు ఆయన పని చేస్తున్నాడు, తన జీతం ఏంటో కూడా తెలియదు. ఇంత పని చేస్తున్నాడు, నాకు ఎంత శాలరీ? 14 సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి కూడా శాలరీ లేకుండా నేను పని చేసుకుంటూ వస్తున్నాడు. నా జీతం ఏంటి? ఇంతకాలం కష్టపడ్డాను. తనది కాని దానికోసమే ఇంత నమ్మకంగా కష్టపడితే మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, మీరు ఎక్కడ పని చేస్తున్నా అది మీది కాకపోవచ్చేమో ప్రాపర్టీ, దానివల్ల ₹1 లాభం రాకపోవచ్చేమో, కానీ బాధ్యత ఇవ్వబడింది కనుక నమ్మకంగా పని చేయండి. ఈరోజు నమ్మకత్వాన్ని లోకంలో చూడలేకపోతున్నాం. ఏ ఫీల్డ్లోనైనా ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించి వీళ్ళు నమ్మకంగా చేస్తారనే నిశ్చయత సొంత అన్నదమ్ముల మధ్యలో, సొంత పిల్లల మీద కూడా ఈరోజు ఆధారపడలేని పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీల్లేదు. యాకోబు నుండి ఒక మంచి పాఠం నేర్చుకుందాం. పనిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబు మరలా తన గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకోవడం కాదు, అయ్యా నేను ఎక్కడ అడుగు పెడితే ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న నిశ్చయత యాకోబుకు ఉంది. ఈరోజు ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది? నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బట్టి ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ నిశ్చయత ఎంతమందికి ఉంది? దేవునితో ఆ సహవాసం ఉన్నవారే ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతారు. సరే, ఇప్పుడు నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకునేదన్నా, నేను ఇప్పటి వరకు నీ కోసం కొలువు చేశాను, మరి నా ఇంటి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అని అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కుదిరించుకున్నారు. సరే, ఇప్పటి నుండి పని చేస్తే నీ జీతం ఏంటో చెప్పు అన్నప్పుడు యాకోబు కొన్ని వివరాలు తెలియజేశాడు. సరే, ఇప్పటి వరకు నీ మందని నేను మేపాను, ఒక పనివాళ్ళలాగా మేపాను, ఇప్పటి నుండి నాకు జీతం కావాలి, ఎందుకంటే నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వెళ్తున్నప్పుడు నా కష్టార్జితాన్ని కూడా నేను వెంట తీసుకుని వెళ్ళాలి, నా జీతాన్ని ఇలా డిసైడ్ చేయాలని యాకోబు ఒక ఆలోచన చెప్పాడు. ఇప్పుడున్న ఈ మందలన్నిటిలోకెల్లా మందల్ని రెండుగా డివైడ్ చేద్దాం. ఎలాంటి మచ్చలు, పొడలు లేదా నల్లని రంగు ఏ పశువులకైతే, ఏ మేకలకు, గొర్రెలకైతే ఉంటాయో అవన్నీ నాకు సంబంధించినవి. ఏ మచ్చ, పొడ లేదా నలుపు రంగు లేనివన్నీ కూడా నీవి. అలా డివైడ్ చేద్దాం. ఇప్పటి నుండి పుట్టే పిల్లలన్నింటిలో కూడా ఏవేవైతే మచ్చలు, పొడలు, చారలు ఉంటాయో వాటినన్నిటినీ నేను తీసుకుంటాను, అవి లేని వాటిని మీరు తీసుకోవాలి అని ఇప్పటి నుండి తర్వాత వచ్చే ఆ పశు సంపదనంతటిని గురించి ఒక నిర్ణయం చేసుకున్నారు, నా జీతం ఇది అని. అలా డివైడ్ చేసుకున్నప్పుడు 2 భాగాలు అయిపోయాయి మందలు. ఒక భాగం అంతటిని కూడా లాబాను తన కుమారుల చేతికి అప్పగించేశాడు. మరొక భాగాన్ని యాకోబు చేతికి అప్పగించి ఇప్పుడు యాకోబు మళ్ళీ డ్యూటీ స్టార్ట్. ఇంచుమించు 6 సంవత్సరాలు యాకోబు పని చేశాడు. మరలా 14 సంవత్సరాలు అయిపోయింది. రాహేలు కోసం 7 సంవత్సరాలు చేస్తే రాహేలు బదులు లేయా ఇవ్వబడింది. మరలా రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాలు అక్కడే అయిపోయింది జీవితం. ఇప్పుడు 6 సంవత్సరాలు పని చేస్తున్నాడు. ఇక్కడ మనకు ఒక అధ్యాయంలో ఈజీగా రాయబడింది, కానీ ఒక రోజు కాదు ఆయన కష్టపడింది. 6 రోజులు కాదు, 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో చెప్తాడు లాబానుతో, నేను 20 సంవత్సరాలు నీ దగ్గర పని చేశాను అంటాడు. అంటే 14 ప్లస్ 6 సంవత్సరాలు. సో 6 సంవత్సరాలు పని చేసినప్పుడు వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే, ఏవేవైతే మచ్చలు, పొడలు, చారలు ఉన్నాయో అవి నావి, అవి లేనివి నీవి అన్నప్పుడు మరలా మందని మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు యాకోబు కొన్ని ప్రయత్నాలు అయితే చేశాడు. అక్కడ తన సొంత ప్రయత్నాలు, తన తెలివితేటలను ఉపయోగించాడు. అయితే నేను అనుకుంటాను ఏంటంటే, ఆ తెలివితేటలను బట్టి కాదు, కానీ యాకోబును దేవుడు హెచ్చించాలనుకున్నాడు, ఆశీర్వదించాలనుకున్నాడు కనుక ఆ తర్వాత మందలకు పుట్టే పిల్లలన్నీ కూడా యాకోబు ఏవేవైతే తను డిసైడ్ చేసుకున్నాడో, మచ్చ, చార, అవన్నీ చారలు, పొడలు ఉంటాయో అవన్నీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలన్నీ కూడా అలాగే మచ్చలు, చారలతోనే పుట్టాయి. అవన్నీ ఇప్పుడు యాకోబు యొక్క ప్రాపర్టీ అయిపోతుంది. లాబాను యొక్క ప్రాపర్టీ తగ్గిపోతూ యాకోబు యొక్క ప్రాపర్టీ పెరిగిపోతూ ఉంది. వారిద్దరి మధ్య ప్రతిసారి కండిషన్ చేంజ్ అవుతూ వస్తుందట. ఫస్ట్ టైం పిల్లలన్నీ కూడా చారలతో పుట్టాయి. చారలు అన్నీ కూడా యాకోబు తీసుకున్నాడు, చారలు లేని అన్నీ లాబానికి వెళ్ళిపోయాయి. వాళ్ళ మామ అన్నాడు, లేదు ఈసారి చారలు అన్నీ నావి, మచ్చలు అన్నీ నీవి. అంటే నెక్స్ట్ టైం అన్ని మేకలు, గొర్రెలన్నీ కూడా మచ్చలతోటే పుట్టాయి. మళ్ళీ లాబాను వచ్చి అట్లా కాదు, ఇవన్నీ నాయి, నలుపు రంగు ఉన్నవి నీవి. అంటే నెక్స్ట్ టైం ఆ పిల్లలన్నీ కూడా నలుపు రంగు. సో ఏదేదైతే యాకోబు కోరుకుంటాడో ఎగ్జాక్ట్గా యాకోబునకు అనుకూలంగానే ఆ యొక్క మంద పెరుగుతూ వచ్చింది.
అలాగూ యాకోబు యొక్క మందలు పెరుగుతూ ఉన్నాయి, లాబాను యొక్క మందలు బలహీనమవుతూ ఉన్నాయి. బలం కలిగినవన్నీ కూడా యాకోబునకు వస్తున్నాయి, బలహీనమైనవన్నీ కూడా లాబానికి వస్తున్నాయి. ఇలా 6 సంవత్సరాల కష్టంలో దేవుడు యాకోబుని హెచ్చించడం మొదలుపెట్టాడు. అయితే యాకోబు యొక్క ప్రయత్నాలు అక్కడ కొన్ని ఉన్నాయి. అతడు కొన్ని చువ్వలను తీసుకొని వచ్చి కొన్ని ప్రయత్నాలు చేసినట్టు రాయబడి ఉంది. సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని యొక్క సంకల్పము అక్కడ ఉంది అనే విషయం మాత్రము సత్యం. ఎందుకంటే తర్వాత 31వ అధ్యాయంలో యాకోబే చెప్తాడు, యాకోబుతో దేవుడు మాట్లాడి చెప్పిన మాట, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను హెచ్చించేదను, నేను నీకు తోడై ఉండేదను. ఆ వాగ్దానాలను బట్టి దేవుడు ఈ కార్యాలు చేశాడే తప్ప ఏదో యాకోబు ఉపయోగించిన టెక్నిక్సే అనుకోవడానికి వీల్లేదు. దేవుని సంకల్పం అక్కడ ఉన్నందుకు అక్కడ యాకోబు యొక్క ప్రయత్నాలు కూడా సఫలమయ్యాయి. ఒకవేళ దేవుని సంకల్పంలో లేకపోతే యాకోబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని టెక్నిక్స్ చేసినా ఆ మందులన్నీ తనకు అనుకూలంగా అవి పెరగడానికి అవకాశము లేదు. సో దయచేసి గమనించండి, ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా మరలా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. శాలరీ డిసైడ్ చేయబడింది. శాలరీ డిసైడ్ చేసిన తర్వాత యాకోబు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఒకసారి 30వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యను. రైట్. ఆ ప్రకారము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. గొప్ప ఆస్తిపరుడు అయిపోయాడు 6 సంవత్సరాలలో. ఇలా రోజు రోజుకి ఆస్తి పెరుగుతూ ఉంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది. మనం ఈ స్టోరీ కంటిన్యూషన్ చేస్తున్నాం. 30వ అధ్యాయం అయిపోయింది అనగానే ప్రసంగం అయిపోయింది అనుకోకండి. 31వ అధ్యాయం కూడా కంటిన్యూషన్ స్టోరీ. బైబిల్ని ఒరిజినల్గా రాసినప్పుడు అధ్యాయాలు వచనాలుగా డివైడ్ చేయబడలేదు. ఇదంతా కంటిన్యూషన్ స్టోరీ. సో బైబిల్ చదువుతున్నప్పుడు అధ్యాయం అయిపోగానే ఇక్కడ స్టోరీ అయిపోయింది అనుకోకండి, ఆ స్టోరీ కొనసాగుతూనే ఉంటుంది. సో 31st చాప్టర్ కూడా ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని వచనాల వరకు ఈరోజు చరిత్రను మనం ధ్యానించబోతున్నాం. సరే, యాకోబు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే తన మామయ్య అయిన లాబాను యొక్క కుమారులు ఉన్నారు కదా, తన బావమరుదులు ఉన్నారు, వాళ్ళు అది చూచి ఎలా స్పందించారు. లాబాను వారి కుమారులు ఈ అభివృద్ధిని చూచి ఎలా స్పందిస్తున్నారో చూడండి. 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. లాబాను కుమారులు, మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. చాలు. ఇక లాబాను యొక్క కుమారుల యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూస్తున్నాం. యాకోబు అభివృద్ధి చెందడం చూసి వాళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారట. యాకోబు ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చాడు, చూడు మన తండ్రి ఆస్తి అంతా ఆయనే స్వాధీనం చేసుకుంటున్నాడు, మనకు రావాల్సిన వాటా అంతా కూడా మన ఆస్తి ఆయన తీసుకుంటున్నాడు అన్న మాట యాకోబు చెవిన పడ్డదట. వారు మాట్లాడుకుంటుంటే ఆ విషయము యాకోబుకు తెలిసింది. మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకొనని చెప్పుకొనిన మాట యాకోబు వినెను. ఈయనకు అసలు గతే లేదు, ఏమి లేనివాడు, ఒక దయనీయమైన స్థితిలో మా ఇంటికి వచ్చాడు, ఈరోజు మా ఆస్తినే వాడుకొని అభివృద్ధి చెందాడు, మా ద్వారా అభివృద్ధి చెందాడు, మేం చేయబట్టి మేం పెట్టిన కూడు తిని బ్రతికాడు అన్న టైప్లో అతను వాళ్ళు మాట్లాడుతుంటే యాకోబుకు ఆ మాటలు నచ్చలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కానీ ఇన్ని రోజులు పని చేస్తున్నాను, జీతం రావాలి, అది న్యాయంగా, వీళ్ళేదో దయదలిచి ఆయనకు దానం ఇచ్చింది కాదు, రాత్రి పగలు ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది. కానీ వీళ్ళేదో దయతో ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అన్యాయంగా యాకోబు మోసపూరితంగా వారి సంపదను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అన్న ఆలోచనతో లాబాను కుమారులు అసూయ చెందారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో పక్కన కులుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కులుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అని అర్థం. కులుకున్న వాళ్ళని చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అబ్బా దేవా, ఇతరులు కుళ్ళుకునేలాగా నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు అనాలి. ఓకే. సో లాబాను యొక్క కుమారులు చాలా అసూయ చేత నింపబడ్డారు. అయితే లాబాను పరిస్థితి ఏంటి మరి అని అంటే మొన్నటిలాగా ముఖంలో ఆనందం లేదట. ముఖం చిన్నబుచ్చుకున్నాడు లాబాను కూడా. ఏం నష్టం, ఇన్ని రోజులు కష్టపడ్డాడు, న్యాయంగానే తన కష్టాడితం తాను తీసుకుంటున్నాడు. అయినా లాబాను కూడా ఇది సంతోషాన్ని ఇవ్వలేదు. అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఈరోజు ఆయన ముఖంలో తేడాలు గమనించేస్తున్నాడు యాకోబు. అర్థమైపోతుంది, ఫేస్ ఫీలింగ్స్ అన్నీ కూడా అర్థమైపోతున్నాయి. ఇతడు అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. ఎందుకు, సొంత కూతుర్లే కదా, తన కూతుర్ల కుటుంబమే కదా, అభివృద్ధి చెందుతుంది కదా అన్న ఆనందం. సహజంగా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతుంటే సంతోషిస్తారు.
కానీ విచిత్రంగా లాభానుకు మాత్రము బాధ కలుగుతుంది. యాకోబు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం చూసి లాభాను ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు లేని ప్రజలు ఎప్పుడు కూడా ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్చుకోలేరు. దేవుని కలిగిన బిడ్డల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇతరులు అభివృద్ధి చెందుతుంటే దేవుని మహిమపరుస్తారు, అంతగా ఇంకా కావాలనుకుంటే దేవా వాళ్ళలాగా నన్ను కూడా ఆశీర్వదించనే ప్రార్థన చేస్తారు. అంతే తప్ప అభివృద్ధి పొందుతున్న వ్యక్తిని చూచి అసూయపడడం అనేది దేవుని బిడ్డల లక్షణం కాదు. సో లాభానికి దేవునితో సంబంధం లేదు కనుక, దేవునితో వ్యక్తిగత సహవాసం లేదు కనుక యాకోబు యొక్క అభివృద్ధిని చూచి అతడు కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నా ఆస్తి అంతా దోచేసుకుంటున్నాడు అన్న లెవెల్లో లాభాను అతని కుమారుడు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు యాకోబుని దర్శించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుని స్వరాన్ని చూడండి. యాకోబుతో దేవుడు పలికిన మాట 31వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా, యాకోబు చాలు, ఇక్కడ దేవుడు మరలా ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక చాలు, ఇక్కడ చాలా సంవత్సరాలు బ్రతికావు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పాను. ఇక చాలు, ఇక్కడ ఉన్న రోజులు చాలు, ఇక బయలుదేరు, నేను నీకు తోడుగా వస్తాను. ఇంకా అంతకంటే గొప్ప మాట ఏం కావాలి చెప్పండి? నేను నీకు తోడుగా వస్తాను అన్న అభయాన్ని, నిశ్చయతను దేవుడు ఇచ్చిన తర్వాత ఇక యాకోబు అక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే దేవుని స్వరాన్ని విన్న యాకోబు అక్కడ నుండి ఇక బయలుదేరడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇంక ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయదు. ఇప్పటికే 6 సంవత్సరాలు పనిచేశాడు ఇక్కడ. చూస్తూ ఉండగానే 6 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఉండాలి ఇక్కడ? దేవుడు కూడా ఒకవైపు మరలా అతన్ని బలపరిచి, నిశ్చయతనిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి ఇక బయలుదేరు అన్నప్పుడు తన భార్యను పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తాను ఒక్కడే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోకుండా తన భార్యను పిలిపించి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మీ తండ్రిని మీ అన్నలను చూడండి, వారు నిన్నటి మొన్నట్లాగా సంతోషంగా మనతో లేరు, వారి ముఖాల్లో మార్పులు చూస్తున్నాను, వాళ్ళు మనకెందుకో ఇబ్బంది కలుగజేస్తున్నారని జరిగిన విషయాన్ని అంతటిని తన ఇద్దరు భార్యలతో యాకోబు పంచుకున్నాడు. ఆ విషయాలు మనకు 4వ వచనం నుండి రాయబడ్డాయి. ఒక్కసారి చూద్దాం. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలిపించి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలివి చేసినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు అనెను, చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలు నీననెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తం ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచితిని. చాలండి, ఇక్కడ గమనించండి. తన భార్యలతో యాకోబు పలుకుచున్న మాట, ఇదిగో మీ తండ్రి 10 సార్లు నన్ను మోసం చేశాడు. ఇన్నిసార్లు మోసం చేశాడు, ఇంతకుముందున్నలాగా ముఖాల్లో ఆనందం లేదు, ఇక మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు తనను దర్శించిన మాట కూడా యాకోబు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు నా కలలో ఇలాగ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాటను గమనించండి. లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూశాను అన్నాడు దేవుడు. లాబాను యాకోబుని మోసపరుస్తూ వచ్చాడు. ఈ మోసాన్ని ఎవరు చూస్తున్నారు? ప్రతి మానవుడు ఎవరో ఒకరి చేత మోసపరచబడుతూనే ఉంటాడు రోజు. అయితే తిరిగి మనం ఏం చేయలేము. చట్టాన్ని ఆశ్రయించినా, ఇంకే లోకంలో ఎవరిని ఆశ్రయించినా ఇంకేం చేస్తాం? లోకమంతా అన్యాయమే, ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే. మనం ఏదో ఒక స్థలంలో మోసపరచబడుతూనే ఉంటాం, కానీ దేవుడు ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. సరే, ఇక్కడున్న వారికి ఎవరికో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏంటంటే, కొంతమంది ఇతరుల చేత అది డబ్బు రూపకంగానే ఏ రూపకంగానైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక శుభవార్త. మోసపోయారు, దీన్ని కోర్టులో కేసేయాలా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల, పంచాయతీ పెట్టించి సెటిల్మెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నారేమో. మీకు ఒక శుభవార్త ఏంటంటే, యాకోబు మోసపోతున్నానని తెలుసు, కానీ తన మామతో ఏ విధమైన వివాదాలు పెట్టుకోలేదు. ఈ కేస్ ఫైల్ని దేవుని చేతికి అప్పగించాడు. దేవుడు కూడా వాగ్దానం చేశాడు, లాబాను నిన్ను మోసం చేయడం నేను చూశాను. దేవుడు చూశాడు, ఆయన కళ్ళ ఎదుట ఆ సంఘటన ఉంది.
ఆయన చూపు దాని మీద పడ్డదంటే దాని సెటిల్మెంట్ ఆయన చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ లైఫ్లో ఉన్న ప్రతి ఇన్సిడెంట్ ఆయనకు అవసరం. నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో అన్ని దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను మోసం చేస్తున్నారు, ఎక్కడ నువ్వు నష్టపోతున్నావు, ఎక్కడ నువ్వు ఇబ్బందికి గురవుతున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ ఒక నిర్ణయ సమయం ఉంటుంది. 6 సంవత్సరాలు యాకోబు మోసపరచబడుతున్నా దేవుడు ఏం జోక్యం చేసుకోలేదు. అంటే ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కానీ లాభానుని దేవుడు ఏం శిక్షించలేదు. అలా మౌనంగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ యాకోబుకు చేయాల్సిన మేళ్ళన్నీ దేవుడు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ మోసాన్ని చూచి ఆ మోసాన్ని కూడా ఆశీర్వాదకరంగా యాకోబునకు ఉండునట్లుగా చేశాడు. సో శుభవార్త ఏంటంటే, మీరు ఎవరి చేత మోసపోతున్నా దేవుడు మీ పక్షమునుంటే ఆ మోసాన్ని కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఇతరులు నీకు మోసం చేయాలని ప్రయత్నం చేసినా, ఆ మోసపోయే పరిస్థితిలో నీవు ఉన్నా దేవుని ఆశీర్వాదం నీకుంటే దాంట్లో కూడా అభివృద్ధి చెందుతావు. నువ్వు ఎంత ప్రజలు నిన్ను కిందికి చేయాలని ప్రయత్నం చేసినా, నీకు సంబంధించినంత వాళ్ళు దోచుకోవాలని ప్రయత్నం చేసినా, దేవుని కటాక్షము నీ మీద ఉన్నట్లయితే నిన్నెవరు కూడా అణిచివేయలేరు. ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. సో మోసపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఏం చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితులను తప్పిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇక్కడ దేవుడు పలికిన ఆ మాట నాకు చాలా నచ్చింది. ఏంటంటే, లాభాను నీకు చేయుచున్నది యావత్తు నేను చూచి తిని. దేవుడు చూశాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. 7వ వచనం కూడా ఒక్కసారి చూడండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. ఎన్నోసార్లు మోసం చేశాడు, నాకు హాని చేయాలని కూడా తలపెట్టాడు, కానీ అలాగూ దేవుడు చెయ్యనీయలేదు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎంతోమంది నేను హానిపరచాలని, మోసం చేయాలని, నీకున్న దోచుకోవాలని, నీ జీవితంలో ఎన్నో నష్టాలు కలగజేయాలని ప్రయత్నం చేసిన దేవుని కాపుదల ఉన్నంత వరకు ఎవరిని ఏమీ చేయలేరు. ఆ నిశ్చయత, ఆ ధైర్యంతో విశ్వాసి జీవిస్తూ ఉండాలి. ఒకవేళ యోబు విషయంలో దేవుడు కంచెం తీసేసి సాతానుకు అప్పగించినట్లు అప్పగిస్తే తప్ప ఎవరు కూడా నీకు హాని చేసే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దేవుని బిడ్డలు నిశ్చయంగా, నిశ్చింతగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగిపోండి. పరిస్థితులు ఏవైనా దేవుణ్ణి కనుదృష్టి మన మీద ఉన్నంత వరకు, ఆయన హ్యాండిల్ చేస్తున్నాడన్న నిశ్చయిత నీకున్నంత వరకు ఇక చింతించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ హాని నుండి దేవుడు తప్పించాడు, మోసం నుండి తప్పించాడు. ఎంత మోసపరిచి తనని కించపరిచి దయనీయమైన స్థితికి తీసుకుని రావాలనుకున్న దేవుడు అభివృద్ధి చేస్తూనే వచ్చాడు. ఈ విషయాన్ని అంతటినీ తన భార్యలతో చర్చిస్తూ ఉన్నాడు. సో పురుషులారా, ఒక మంచి తెలివైన పాఠం ఒకటి. లైఫ్లో ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయాలనుకుంటే భార్యకి చెప్పకుండా చేయాలా? చెప్పి చేస్తే బాగుంటుందా, చెప్పకుండా చేస్తే బాగుంటుందా? మీ అనుభవ పాఠం ఏంటి? ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ మీరు తీసుకోవాలి, భార్యకి చెప్పి చేస్తే బాగుంటుందా, చెప్పకుండా చేస్తే బాగుంటుందా? ఓకే, ఏం మాట్లాడట్లేదండి. చెప్పకుండా చేస్తే బ్రతుకుతారా మీరు? ఓకే, రైట్. సో యాకోబు తన భార్యలకు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళ స్పందన కూడా అక్కడ రాయబడి ఉంది. ఒకసారి 13వ వచనం నుండి చూడండి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసెతివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేతివో ఆ బేతేలు దేవుడును నేనే. దేవుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడో చూడండి. యాకోబు, నన్ను గుర్తుపెట్టుకున్నావా? ఎక్కడ నువ్వు రాయిని నిలబెట్టి నూనె పోసావు, ఎక్కడనే నిన్ను దర్శించాను, ఆ బేతేలు దేవుడని నేను. దేవుడు మర్చిపోలేదు. దేవుడు దర్శించి చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ టైం దేవుడు యాకోబుని దర్శించిన స్థలం, ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రిస్తున్నాడు. ఏమీ లేని స్థితిలో, కోల్పోయిన స్థితిలో, నిరాశతో తన తండ్రి ఇంటిని, తన తల్లిని విడిచిపెట్టి రిక్తహస్తములతో, ఖాళీ చేతులతో తను ప్రయాణం చేస్తున్నాడు. భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి, ముందున్న స్థితి ఏంటో తెలియని అయోమయమైన స్థితి. మొరపెడితే ఆయన స్వరాన్ని విని సహాయం చేసే వాళ్ళు అందుబాటులో ఎవరు లేరు. ఆ టైంలో కేకలు వేసినా సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. అడవి క్రూర మృగాల యొక్క శబ్దాలే తప్ప నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు నిద్రించగా దేవుడు అతన్ని దర్శించి, దేవుడు అతన్ని మరలా ధైర్యపరిచి, ఇదిగో నేను నీ పితరులకు చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో నిలబెడతాను. అబ్రహాము దేవుడను, యాకోబు ఇస్సాకు దేవుడను, ఇదిగో నీకు కూడా నేను తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా నిన్ను మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి నేను తీసుకొని వస్తాను అని బేతేలు దగ్గర దేవుడు మాట్లాడిన మాటలని యాకోబు గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నేను ఎవరు అనుకుంటున్నావు? బేతేలు దేవుడను. ఏ స్థలమందు నువ్వు రాయిని నిలబెట్టి నూనె పోసావో ఆ స్థలమున్న దేవుడను నేను. అక్కడ ఒక నిచ్చెన చూపించాను నీకు. ఆ నిచ్చెన క్రీస్తే. భూమి ఆకాశమును కలిపిన ఒక అద్భుతమైన సంఘటన. యాకోబుకి దేవుడు మరలా ఆ దర్శనాన్ని గుర్తు చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం నిరాశతో,
కొన్నిసార్లు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడో మనకు చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తాడు. అప్పుడు నీతో మాట్లాడలేదా నేను, అప్పుడు నీకు వాగ్దానం చేయలేదా, అప్పుడు ఉన్న దేవుడనే నేను. ఆయన మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు. అప్పుడు ఎప్పుడో చెప్పాను మర్చిపోయానండి అని అనడానికి మనిషి కాదు ఆయన. చాలాసార్లు మనం మాట ఇస్తాం, మర్చిపోతాం. మరలా వాళ్ళు గుర్తు చేసినప్పుడు, సార్ మీరు అప్పుడు ఆ రోజు ఆ మాట అన్నారు కదంటే, అవునా అన్నానా గుర్తులేదండి అంటాం, ఈజీగా తప్పించుకుంటాం. కానీ దేవుడు అలా చేయడు. ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఎన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోతాం, మాట ఇచ్చిన దేవుడు మర్చిపోడు. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను బేతేలు దేవుడను, ఆ రోజు నేను కలిసిన ఆ దర్శనాన్ని గుర్తు చేసుకో, ఆ రోజు నేను నీకు ఏ మాట ఇచ్చాను, నేను తిరిగి నీ తండ్రి ఇంటికి తీసుకొని వస్తానన్నాను, నీకు తోడుగా ఉంటానన్నాను, నువ్వు చేయు ప్రతి పనిలో నేను తోడుగా ఉంటానన్నాను, నా మాట నిలబెట్టుకున్నాను, ఈరోజు కూడా నిలబెట్టుకుంటున్నాను, నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని దేవుడు చెప్పిన మాటను యాకోబు తన భార్యలకు ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. 14వ వచనం నుండి ఇంకా కొన్ని కింది వచనాలు చదువుదాం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మల్ని అన్నిలుగా చూచుటలేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలందై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పిన చోటెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా. చాలు, ఇక్కడ గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయం, స్పెషల్లీ ఫ్యామిలీస్కి. ప్రతి భర్త తన భార్యను కూర్చోబెట్టి పరిస్థితిని అంతా వివరించి ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు దయచేసి కుటుంబంలో ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు చాలా తెలివి ఉంటుంది, కొన్నిసార్లు మనకంటే తెలివి స్త్రీలకు ఉంటుంది. వాళ్ళైనా కూడా పురుషులకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. కుటుంబ వ్యవస్థలో భార్య భర్తని దేవుడు ఇద్దరిని జతపరిచాడు. ఏ పరిస్థితులు ఎదుర్కోవాలన్నా ఇద్దరు కలిసి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఒకరికి తెలియకుండా ఒకరు చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైనా ఉంటే దయచేసి తీసుకోకండి ఒకరికి తెలియకుండా ఒకరు. అది డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో. కొంతమంది భర్తకు తెలియకుండా అప్పులు చేసేస్తూనే ఉంటారు, కొంతమంది భార్యలకు తెలియకుండా అప్పులు చేసేస్తుంటారు, కొంతమంది అప్పులు చేయరు, ఆస్తులు బాగా కొని పెడతారు, భార్యకు చెప్పరు, అనుకోని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తి అంతా ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఏం లాభం? ఎక్కడ డబ్బు దాచిపెట్టారో కూడా భార్యకు కూడా చెప్పరు, పిల్లలకు కూడా చెప్పరు. ఏం లాభం మరి? నీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుపునిస్తారో తెలియదు. అప్పుడు నువ్వు ఈ విషయాలను రహస్యంగా పెట్టి ప్రయోజనం ఏంటి? ఏదున్నా కానీ దయచేసి కుటుంబ వ్యవస్థలో లేదా నీ జీవితానికి సంబంధించి ఏవైనా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించి ఒక సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోగలిగితే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, భార్యకు తెలియకుండా ఏ నిర్ణయాలు త్వరపడి తీసుకోకండి, భర్తలకు తెలియకుండా ఏ నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, యాకోబు దేవుడు నన్ను దర్శించి ఇలా చెప్పాడు, దేవుడు నన్ను దర్శించి ఇక్కడ నుండి వెళ్ళమంటున్నాడు, దేవుడు నాకు ఇలా చెప్పాడు అనగానే యాకోబు యొక్క భార్యలు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యము. అందరం కలిసి ఒకసారి చెప్దాం, ఒక్కసారి స్పెషల్గా డివైడ్ చేసి మాట్లాడదాం. ఓకే, స్త్రీలారా ఒక మాట, అదే మాట మీరు మీ భర్తలతో చెప్పండి. దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యము అనండి. దానికి మేము అంగీకరించేదాం, మేము లోబడేదాము. అది రావట్లేదేంటి? రాదా? మరొకసారి చెప్పుదాం, దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యము, దానికి మేము లోబడేదాము. భర్తలారా మీరు కూడా అది మాట చెప్పొచ్చు కదా, అపవిత్రమైన మాట ఏం కాదు కదా, చెప్దామా? అమ్మలారా, దేవుడు మీతో చెప్పినట్లు చేయండి, దానికి మేము కూడా అంగీకరించేద్దాం. అంగీకరిస్తారా? ఓకే, అంటే ఇక్కడ ఏదో మనమే చిన్న చూపు పొందుకునే అవకాశం లేదు, ఏదో తగ్గిపోయినట్టు ఏం లేదు. అక్కడ ఇద్దరు కలిసి ఎవరికి లోబడుతున్నట్టు? మరి ఆ మాత్రం దాన్ని చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? ఏదైనా బానిసలుగా మిమ్మల్ని మార్చేసినట్టు చేసేస్తున్నారు. మీరు ఇక భార్యలకే లోబడాలా, మేము వాళ్ళు చెప్పినట్టే చేయాలా అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఇద్దరు కలిసి ఎవరికి లోపడాలి? అయ్యా దేవుడు ఏం చెప్తే అదే చేద్దాం. ఇక్కడ ఏదో వాళ్ళు యాకోబునకు బానిసలు అయిపోయినట్టు మాట్లాడడం కాదు, దేవునికి వారు తమను తాము అప్పగించుకుంటున్నారు. ఏ కుటుంబం అయితే అటు భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని స్వరాన్ని వింటారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు మనతో ఏం చెప్తే అది చేయాలి. కుటుంబముగా కొన్నిసార్లు దేవుడు భర్తతో మాట్లాడతాడు, కొన్నిసార్లు భార్యతో మాట్లాడుతుంటాడు. దేవుడు ఎవరితో మాట్లాడినా దేవుని స్వరానికి వాల్యూనిచ్చి మనం ఆ మాటకు లోబడితే కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. సో ఇద్దరు మీ స్వరం, నువ్వు నా మాట వినలేదు, నువ్వు నా మాట వినలేదని ఇద్దరు కొట్లాడుకోకుండా ఇద్దరు కలిసి ఎవరి మాట వినండి? దేవుని మాట వినండి. కుటుంబాల్లో సమస్యలు ఎప్పుడు వస్తాయో తెలుసా? నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదండి. అసలు అదే భార్యల సమస్య.
నా భార్య నా మాట వినట్లేదు అనేది భర్తల సమస్య. అతిపెద్ద సమస్య ఏంటంటే ఇద్దరు దేవుని మాట వినట్లేదు. కుటుంబాల సమస్య పెద్దది ఏంటి అని అంటే దేవుని మాట ఇద్దరు వినట్లేదు. దయచేసి అందరం కలిసి దేవుని స్వరాన్ని విందాం. దేవుడు మనకి ఏం చెప్తే అది చేద్దాం. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుడి వాక్యం దీవించిన కాక అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.